హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా కన్నమ్మ కలిసి ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాం అనమాట. అంటే ఫోటో ఫ్రేమ్స్ చేయబోతున్నాము. యాక్చువల్గా మా కన్నమ్మ వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ ఈవెంట్ ఉందంట. దానికోసము గ్రాండ్ పేరెంట్స్తో తీసుకున్న పిక్స్ ఏమన్నా ఉన్నా, మెమరబుల్ పిక్స్ ఇంతకుముందు తీసుకునే ఉన్నా వాటిని ఫ్రేమ్ చేయించి, అంటే లైక్ మన క్రాఫ్ట్స్ లాగా ఫ్రేమ్ చేసి ఇమ్మన్నారు అనమాట. సో దానికోసం అయితే మేము ఫొటోస్ తీసుకొచ్చాము. అలాగే ఇగో ఇవన్నీ కావాల్సినవి అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. కానీ అది ఎలా చేయాలనేది ఐడియా లేదు. యాజ్ యూజువల్ మనం వీడియో యూట్యూబ్లోనే చూసాము, అది చూసి చేస్తున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుందని అయితే నేను చెప్పలేను. అది స్టార్టింగ్ అయితే చేస్తాము, ఎండింగ్ ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు. అయితే ఫస్ట్ అది చూపించుకుంటూ ఫస్ట్ అయితే వాళ్ళ నానమ్మ తాతలతో తీయించుకున్న ఫోటో అయితే చూపిస్తాము. మాకు అన్నమ్మే చూపిస్తుంది అంట గైస్. అది ఎవరు చెప్పు? వాళ్ళ తాత అది అంట. వాళ్ళ తాత అది వీడియోస్లో చూసే ఉంటారు వాళ్ళ తాతగారిని. ఇది ఎప్పుడు తీయించిన ఫోటో? ఇది నేననే తీయించాను గైస్. యాక్చువల్గా వీళ్ళిద్దరూ తీయించుకున్నవి చిన్నప్పుడు ఉన్నాయి, కానీ రీసెంట్గా అయితే ఏం లేదు పిక్. సో రీసెంట్గా లేదు కాబట్టి నేను ఇది ఒకటి తీపించాను అనమాట. నువ్వా అది లక్కీగడు కాదా? నువ్వేనా? ఎప్పుడు తీయించుకున్నావు నువ్వు ఇది? నానమ్మ వచ్చినప్పుడు తీయించుకున్నావా? ఇది మా కన్నమ్మ వాళ్ళ నానమ్మ. ఇదే లాస్ట్ ఫోటో అనమాట మా కన్నమ్మతో వాళ్ళ నానమ్మది. ఇదే మెమరబుల్ పిక్ అనమాట. సో ఇది అలాగే రీసెంట్గా వాళ్ళ తాతగారితో తీయించుకున్న ఫోటో. ఈ రెండు అయితే ఫ్రేమ్ చేయబోతున్నాము. అది ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు కూడా చూడండి. యాక్చువల్గా నాతో పాటు మీరు కూడా చూడండి, ఎందుకంటే అది ఎలా వస్తుందో నేను కూడా హామీ ఇవ్వలేను కాబట్టి. సో ఇంకేవో చూపిస్తాంట గైస్. ఇది అది లక్కీ అంట. ఫొటోస్ కడిగిస్తున్నారు కదా అని చెప్పేసి కొన్ని రీసెంట్గా వీళ్ళకి తీయించిన కొన్ని ఫొటోస్ ఉంటే అవి కూడా కడిగిపించాను అనమాట. ఇలా అలా చూపించాలి. ఇది ఎవరు? లక్కీ. నేను వాడికి 3 months ఉన్నప్పుడు 4 months ఉన్నప్పుడు అనుకుంటా, 4 months ఉన్న బేబీ అప్పుడు తీసిన ఫోటో, అంటే మొబైల్ ఫోన్లో తీసిన ఫోటో. దగ్గర చూ రీసెంట్ ఇట్టున్నానా? ఇది మన రీసెంట్గా కృష్ణాష్టమికి తీసిన ఫోటో అనమాట. పోజులు ఇమ్మంటే ఫోటోకి చాలా బాగా ఇస్తుంది ఈమె కదా, ఎంత అలా ఇస్తుంటే అలా ఇస్తుంది. సో ఇవైతే నేను ఇంట్లోనే ఉంచుతాను. ఓన్లీ ఆ 2 ఫొటోస్ మాత్రమే, ఈ 2 ఫొటోస్ మాత్రమే ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఓకే. ఈ ఫ్రేమ్ కోసం అయితే మేము ఫొటోస్ అండ్ ఇవి షీట్స్ వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు ఎందుకన్నా యూజ్ అవుతాయని. అండ్ ఒక చార్ట్, ఇది నేను వాళ్ళకి ఇచ్చిందంట గైస్. నెక్స్ట్ నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో చేద్దామని అనుకున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గా కార్డ్బోర్డ్తో చేసేవి కూడా చూసాను నేను యూట్యూబ్లో, బట్ అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే మనకి ఉండమ్మా, అది కలర్ ఐస్ క్రీమ్స్ అంట గైస్. ఎందుకంటే మనకి ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అంత రిస్క్ అవసరమా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు అది మధ్యలో అటు ఇటు అయ్యిందంటే కష్టం కదా, అందుకని చెప్పి నేను అది ప్రిఫర్ చేయలేదు. ఓన్లీ ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఈజీగా అనిపించిందని ఇది తీసుకున్నాను. చూడాలి ఎలా వస్తుంది అసలు. ఇంకా ఈ క్రాఫ్ట్స్ అవి చేయడమేమో కానీ దానికోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అనమాట. వీటికే ఎంతో, ఈ గన్ ఎంతో మరి నేను అడగలేదు మీ డాడీని. ఉంటుంది ఒక 200 ఉంటుందేమో గైస్, ఎంత ఉంటుందని అడగలేదు. ఇది గ్లూ గన్ అనమాట. సో గ్లూ గన్ కూడా కొనాల్సి వచ్చింది. ఇగో ఈవిడ గారి కోసం, చదివేది LKG, మళ్ళీ పీకేసింది గైస్. గ్లూ గన్తో మళ్ళా రీఫిల్స్ ఇచ్చారు, 3 రీఫిల్స్ ఇచ్చారు. అమ్మ రీఫిల్స్ అంటే రాసుకునేవి కాదు, గ్లూ ఇవి. గ్లూ అంటే గమ్ అనమాట. నువ్వు పట్టుకున్నావు అనుకో ఇట్లా అంటుకోద్దు, మూత దగ్గర పెట్టుకుంటే మూత అంటుకోద్దు. సో ముట్టుకోకు దాన్ని. ఓకే గైస్, అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, బట్ ఎలా అన్నా స్టార్ట్ చేయాలి, ఎలా అన్నా ఎండ్ చేయాలి.
ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే వీడియోలో చూపించినంత ఈజీ కాదు మనం డైరెక్ట్ చేయడం అని చెప్పి. ఎందుకంటే నాది ఫస్ట్ అటెంప్ట్ బిస్కెట్ అయిందనమాట. సో నేను దాన్ని అయితే వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. ఇంకా చిరాకు వచ్చేసి సరేలే ఎలా అయితే అలా వచ్చింది, ఒక షేప్ వచ్చేలా అన్న చేద్దామని చెప్పి సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను షీట్ తీసుకుని దాని మీద ఫెవికాల్ వేసేసి ఈ స్టిక్స్ అన్నీ కూడా లైన్గా అంటించేసాను. మేము తీసుకొచ్చిన ఫొటోస్ ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయి, అలాగే స్టిక్స్ ఏమో చిన్నగా ఉన్నాయి అనమాట. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. అలాగే ఫొటోస్ చుట్టూరా కొంచెం ఎడ్జెస్ అన్ని కట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్ ఎలాగో బిస్కెట్ అయ్యింది కదా, సో ఆ ప్రాసెస్ వదిలేసి ఇంకా వేరే ప్రాసెస్లో చేద్దామని చెప్పి ఇలా నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. దానికి ఫోటోని చక్కగా అంటించేసి ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి ఈ స్టిక్స్ మీద అంటించాను అనమాట. ఇలా ఫొటోస్ చక్కగా సెట్ చేసుకుని దాని మీద అంటిద్దామన్న టైంకి గ్లూగన్ ఆగిపోయేది. ఎందుకంటే దాని అస్తమానం హీట్ చేయాలంట. హీట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 minutes అది వర్క్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ఆరిపోతుంది, మళ్ళీ హీట్ చేయాల్సి వస్తుంది. ఇదే సరిపోయింది మొత్తము. మా లక్కీ అయితే మంచిగా నిద్రపోతున్నాడు అనమాట. ఈ టైంకి మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు ఇవ్వకూడదని చెప్పేసి కోరుకున్నాను. పాపం అలాగే అయిపోయేంత వరకు కూడా పండుకునే ఉన్నాడు. ఇప్పుడు ఓన్లీ కన్నమ్మ కోసం ఇవన్నీ చేయడానికే చాలా టైం పడుతుంది నాకు. అలాంటిది రేపొద్దున్న వాడు కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడంటే ఇద్దరికి ఇలాంటి క్రాఫ్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి మొత్తం సరిపోద్ది ఇంకా నాకు. ఇంకా ఇక్కడ ఫోటోని మధ్యలో పెట్టేసి చుట్టూరు కలర్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవైతే అంటిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్లేమ్ లాగా మనకి కనిపించడం కోసం. సో రిమైనింగ్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఫోకస్ మొత్తం నేను ఏదైతే చేస్తానో దాని మీద పెట్టండి. దాని చుట్టూరు ఉన్న పుల్లల మీద షీట్స్, గమ్ము బాటిల్స్, మా కన్నమ్మని ఎవరిని పట్టించుకోకండి. ఇలా ఒక ఫ్రేమ్ అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం కూడా చేస్తూ ఉంటే కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నేను ఈ షీటు పెద్ద తీసుకుని దాని మీద అంటించాను కదా, ఇక్కడ నాకేమనిపించిందంటే ఇందాక షీటు మొత్తం మిగిలిపోయింది చుట్టూరు. సో దాని అంతా కత్తిరించాల్సి వచ్చింది. ఇక్కడైతే నేను చిన్నది తీసుకుని దాని మీద ఈ స్టిక్స్ అన్ని అంటించుకుంటూ వచ్చాను అనమాట. దానివల్ల ఏంటంటే చుట్టూరు ఎడ్జెస్ మనకి కట్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుందని చెప్పి ఇంకా 2 సైడ్లు మిగిలిన దాన్ని ఇలా వెనక్కి అంటించేసాను అనమాట. దానివల్ల ఏంటంటే మనకి కట్ చేయాల్సిన అవసరం లేదు, కట్ చేసినట్టు కూడా కనిపించదు. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ గమనించినట్లయితే మీరు ఆ పక్కన ఎడ్జెస్ కట్ చేసినట్టు కనిపించిపోతుంది. ఇంకా మా కన్నమ్మ స్కూల్ పుణ్యమా అని నేను ఇంకా కొత్త నేర్చుకుంటున్నాను. ముందు ఇంకెన్ని నేర్చుకోవాల్సి వస్తుందో. నాకు తెలిసి ఇంకొక 2 years లో ఫుల్ ఏ క్రాఫ్ట్ ఇచ్చినా చేసేయగలను కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందేమో మా కన్నమ్మ వల్ల నాకు. ఇంక ఇక్కడ సెకండ్ ఫోటోని అయితే నేను అంటించేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలా అంటించకుండా డైరెక్ట్ అలా పెట్టుకుని తీసే ఫ్రేమ్ లాంటివి చేద్దాం అనుకున్నాను. బట్ చెప్పాను కదా బిస్కెట్ అయిందని చెప్పి ఇంకా తప్పలేదనమాట ఇలా చేయడం. ఎలా అయితేనే మంచిగా కనిపించాలి, మంచి షేప్ రావాలి, అదే అనమాట టార్గెట్. ఇప్పుడు మనకి తీసి పెట్టామా అంటించేమా అని ఇంపార్టెంట్ కాదనిపించింది. ఇక అందుకే ఇక్కడ కూడా సేమ్ ముందు దానిలాగే చుట్టూరా స్టిక్స్ అయితే అంటించేసి దీన్ని కూడా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేశాను అనమాట. ఇప్పుడు 2 frames రెడీ అయిపోయినాయి. ఇంకా తర్వాత మా కన్నమ్మతో జరిగిన సుదీర్ఘమైన డిస్కషన్ తర్వాత ఆ రెండింటిని యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఆ రెండు వేరువేరుగా ఉంటే దానికి కూడా కష్టమవుతుంది కదా తీసుకెళ్ళడానికి కానీ అక్కడ పెట్టడానికి కానీ సంథింగ్ అట్లా. సో అందుకని చెప్పేసి అలాగే లుక్ కూడా బాగాలేదనమాట వేరువేరుగా ఉంటే. సో దానికోసం అని చెప్పి ఆ రెండింటిని నేను ఇట్లా యాడ్ చేస్తున్నాను. ఇంకా చాలాసేపు ఆలోచించిన తర్వాత ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తే లుక్ బాగుంటుంది అనిపించింది. సో నేను ఇక్కడైతే రిమైనింగ్ ఐస్ క్రీమ్ స్టిక్స్తో అయితే జాయిన్ చేసేసాను. నెక్స్ట్ దీనికి డెకరేషన్ అనమాట. ఇది పక్కన పెట్టు, స్టార్స్ కట్ చేద్దాం ఇప్పుడు. ఇది మిషన్, ఇది స్టార్స్ మిషన్ గైస్. ఇది ఆడుకోవడానికి అని కొన్నాడు వాళ్ళ డాడీ, బట్ మాకు ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేసామంటే స్టార్ షేప్ వస్తుంది అనమాట. అవును చూడండి, ఇక్కడ స్టార్ షేప్స్ వచ్చింది గైస్. ఇక స్టార్ షేప్ రాతాయి. అమ్మ ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు స్టార్. ఇంకా ఫ్రేమ్ చుట్టూరా స్టార్స్తో డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. దానికోసం స్టార్స్ని కట్ చేస్తానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కష్టపడాల్సి వచ్చింది. అది కట్ అవ్వట్లేదు అనమాట. ఆ షీట్ కూడా కొంచెం లాంగ్గా ఉంది. సో ఆ షీట్ ఏంటంటే వెనకాల మనకి గమ్ ఉంటుంది, డైరెక్ట్ తీసి అంటించేసుకోవచ్చు. అందుకే షేప్స్ కట్ చేస్తున్నాను. షేప్స్ తీసి డైరెక్ట్ ఫ్రేమ్కి అంటించేస్తాం అనమాట. ఇప్పుడు
ఇంకా స్టార్స్ని అంటించడంలో మా కన్నమ్మ కూడా హెల్ప్ చేసింది నాకు. కాకపోతే ఎక్కడ అటు ఇటు అంటించేస్తామని భయం వేసింది అంతే. ఇంకా ఫైనల్లీ చుట్టూరా స్టార్స్ అంటించేసాము. అయితే ఈ గోల్డెన్ కలర్లో ఉన్న స్టార్స్ అక్కడ ఎల్లో కలర్ మీద కనిపించట్లేదు అనమాట. సో దానికి ఏమన్నా చేద్దామా అని ఆలోచిస్తే ఈ షీట్ ఉంది కదా, స్టార్స్ కట్ చేసిన షీటు, సో దాన్నే కట్ చేసి ఎందుకు అంటించకూడదు అని చెప్పేసి దాన్నే కట్ చేసి ఆ పైన కింద కూడా అంటించేసాను అనమాట. అది చూడడానికి ఎట్లా ఉంటుందంటే గోల్డ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఇందాక స్టార్స్ కట్ చేసేటప్పుడు ఆ షేప్స్ ఆ షీట్ మీద కూడా పడ్డాయి అనమాట. సో దాన్ని నీట్గా కట్ చేసి పైన ఫోటోకి అయితే అంటించాము. ఇంకా మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను మార్కర్తో స్టార్ షేప్ లాగా ఫిల్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా చూడడానికి ఎలా ఉంటుందంటే రెడ్ కలర్ స్టార్స్ లాగా మనకు కనిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ ఎలా వచ్చింది గైస్, ఏదో అట్లా ట్రై చేశాను. యూట్యూబ్ వీడియోలో చూసినంత ఈజీగా అయితే రాలేదు, చాలా టైం. యాక్చువల్గా మేము ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాము, 3కి స్టార్ట్ చేసాము, ఇప్పుడైతే 6 అవుతుంది. మై గ్రాండ్ పేరెంట్స్ అని రాద్దాం అనుకుంటున్నా. బ్యాక్ సైడ్ హ్యాంగింగ్కి ఈ థ్రెడ్ పెట్టాలి. లాస్ట్ టైం మా కన్నమ్మకి పేపర్ బ్యాగ్ చేసాం కదా, అప్పుడు తీసుకొచ్చిన థ్రెడ్ అనమాట. దీనికి కూడా యూజ్ అవుతుంది ఇదే. నేను బ్యాక్ సైడ్ అయితే మంచిగా సెట్ చేసి అంటించేసాను దీన్ని. ఫస్ట్ అయితే నేను ఈ గ్లూతో థ్రెడ్ అంటుకోదేమో అనుకున్నాను. ఒకవేళ అంటుకున్నా కూడా ఎక్కువసేపు ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాను. సరేలే ఒకసారి అంటించి చూద్దాము, అంతగా ఉండకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఆలోచిద్దాం అనుకున్నా. బట్ చాలా చక్కగా అంటుకుందనమాట. సో బ్యాక్ సైడ్ ఇది కూడా కనిపించకుండా ఉండడానికి ఒక చిన్న పేపర్ తీసుకుని నేనైతే కవర్ చేశాను అనమాట. అంటే చూడడానికి నీట్గా కనిపించేలాగా అరేంజ్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట, అన్నీ బాగా వచ్చినాయా లేదా అని చెప్పి. గైస్ ఫైనల్లీ ఒక షేప్ అయితే వచ్చింది గైస్. ఎంతో కష్టపడిన తర్వాత 3 గంటల నుంచి స్టార్ట్ చేసి 6 గంటలకి ఫినిష్ చేసిన తర్వాత ఇంకో ఇట్లా వచ్చింది గైస్. పైనేమో వాళ్ళ నానమ్మది, కన్నమ్మది, కిందేమో రీసెంట్ ఫోటో వాళ్ళ తాతది, కన్నమ్మది అనమాట. ఇక్కడ మై గ్రాండ్ పేరెంట్స్ అని రాశాను. సో యాక్చువల్గా నేను పక్కన పెడదాము, ఇట్లా స్టాండ్ లాగా చేసి పెడదాం అనుకున్నా. బట్ అలా పెడితే కొంచెం ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా, స్కూల్లో డిస్ప్లే చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పేసి ఇలా అయితే హ్యాంగ్ చేసేసుకోవచ్చు కదా, వాళ్ళు ఇట్లా హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని ఇలాగా. కన్నమ్మ నచ్చిందా? ఇట్లా నా ఊళ్ళో కూర్చొని చెప్పు. నా ఫోటో ఎట్టున్నాయి గైస్ చెప్పండి గైస్. ఈ వీడియో నచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.